నవకళేబర ఉత్సవం అంటే ఎంతమందికి తెలుసు? నవకళేబర అంటే దేవుడికి కొత్త శరీరం ఇవ్వడం. ఇది పూరిలో మాత్రమే జరుగుతుంది. అధిక ఆషాఢం వచ్చినప్పుడు మాత్రమే చేస్తారు. పాత మూర్తులని తీసుకొని వెళ్లి కోయిల వైకుంఠ అనే దాంట్లో సింహాసనాలు వేసి సమాధిలాగా చేస్తారు. ఇంకా కొత్త మూర్తులని పెట్టి అక్కడున్న అయ్యగారు వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టేసి చేతులకి పట్టు వస్త్రాలు చుట్టి బ్రహ్మ పదార్థం అనేది కొత్త మూర్తుల్లో పెడతారు. ఈ కొత్త మూర్తులని ఎలా చేస్తారంటే అది వేప చెట్టు అయ్యుండాలి. దానికి ఒక్క పూలు కూడా ఉండొద్దు. దాని మీద ఒక్క పక్షి గూడు కూడా ఉండొద్దు. దాని దగ్గర ఖచ్చితంగా ఒక చీమల పుట్ట ఉండాలి. ఒక సర్పం అక్కడ కాపలా ఉండాలి. ఆ చెట్టు పైన శంఖం, చక్రం, నాగలి, పద్మము గుర్తులు ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఆ వేప చెట్టు ఆకులు తీయగా ఉండాలి. ఆ చెట్టుకి 3 నుంచి 5 శాఖలు మాత్రమే పెద్దగా ఉండాలి. ఇంకా ఆ చెట్టుకి ఎదురుగా 3 దారులు, 3 కొండలు, 3 నదులు కలిసి వెళ్లే మార్గం అయి ఉండాలి. ఇంకా పక్కనే తులసి మొక్క వచ్చి ఉండాలి. ఇంకా వేప చెట్టులోనే పసుపు, నలుపు, ఎరుపునే అయి ఉండాలి. నలుపుదేమో జగన్నాథ స్వామికి, ఎరుపు ఏమో సుదర్శనుడికి, పసుపు ఏమో సుభద్రాదేవికి, తెలుపు ఏమో బలభద్రుడికి. ఇంకా చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు గూస్ బంప్స్ అనేవి రావాలి. ఇలా ఈ 11 జరిగితేనే ఆ చెట్టుతోటి కొత్త మూర్తులను తయారు చేస్తారు. దీన్నే నవకళేబర అంటారు. దీన్ని చాలా పెద్ద పండుగ లాగా చేసుకుంటారు పూరిలో.